దాన్ని కూడా ఆడపిల్లలకి గౌరవం లేదా అని చిరంజీవి గారు అన్నారు. అలా ఇదితో కొంతమంది వెబ్సైట్లో రాశారు. ఆడపిల్లలంటే గౌరవం లేదా? మీరు ఆ జోన్లు రాఖీ పండుగ వస్తే ఇంకా మహా అయితే ఒక 10 రూపాయలు డబ్బులు చేతిలో పెడతారు, లేకపోతే ఒక పావ జగన్ చేతిలో పెడతారు. అదే రాఖీ పండుగకి ఆయన ఎప్పుడో కన్నా ఒక స్థలం మీద రేట్లు పెరిగితే ఆ వాటాలు వాళ్ళ చెల్లెలకు పంచి పెట్టారు. ఒక ఆవిడ బేబీ అని ఒక ఆవిడ ఉంది కదా, ఆవిడ ఎక్కడో విలేజ్ నుంచి వచ్చి ఇక్కడ పాటలు పాడుతుంటే ఆవిడ చాలా బాగా పాడుతుందని చెప్పి ఇంటికి పిలిచి ఆవిడకి ఒక శారీ పెట్టి, మన సురేఖ గారు చిరంజీవి గారు శారీ పెట్టి, అలా ఆడవాళ్ళని గౌరవించడంలో ఎప్పుడు కూడా ఎవరినైనా ఎంకరేజ్ చేయడంలో కానీ గౌరవించడంలో కానీ, ఈవెన్ మా జబర్దస్త్ ఎప్పుడైనా గృహప్రవేశం ఉందని చెప్పి చిరంజీవి గారు ఇంటికి వెళ్తే భార్యాభర్తలు ఇద్దరికి బట్టలు పెట్టి పంపించే సంస్కారం చిరంజీవి గారు. సీత వచ్చింది, అబ్బా పర్ఫార్మెన్స్ పీక్ లో ఉంది కదా అన్నారు. తర్వాత తమ్ముడు అనే ఒక సినిమా వచ్చింది, అమ్మయ్యే కాదు తమ్ముడు కూడా అదరబడుతున్నాడు అన్నారు. ఆ తర్వాత బద్రి అని ఒక సినిమా వచ్చింది. మిమ్మల్ని ఫ్యాన్స్ ఎవరు ఏమనక్కర్లేదు, మీరు ట్రోల్ చేసిన తర్వాత ఒకసారి ఇంటికి వెళ్ళి మీ నాన్నకు చెప్పండి, నాన్న నేను ఈ రోజు చిరంజీవి గారిని ట్రోల్ చేశాను, ఆయన 2 రాళ్ళు పెట్టి కొట్టి ఒక మూలం కూర్చోబెడతారు. అలాంటి ఫ్యాన్స్ ఉంటారు మన చిరంజీవి గారికి. ఆ తర్వాత చిరంజీవి గారి తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అన్నయ్య డాన్స్ చేస్తాడు, ఫైట్లు చేస్తాడు, మరి తమ్ముడు సాఫ్ట్ గా ఉన్నాడు, ఏమైనా చేయగలరా అని అనుకున్నారు. సుస్వాగతం అనే సినిమా ఏంటన్నమాట, మామూలుగా తెలుగు సినిమా అనగానే నమస్కారం పెట్టి గౌరవంగా నమస్కారం పెట్టేలా చేసింది నందమూరి తారక రామారావు గారు అయితే, అదే తెలుగు సినిమా అనగానే గర్వంగా శాల్యూట్ కొట్టేలా చేసింది కొన్ని వెబ్సైట్లో చిరంజీవి గారు చిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మగపిల్లాడు రామచంద్ర మగపిల్లాడు పుడితే బాగుండు అని మాట అంటే దాన్ని కూడా కాంట్రవర్సీ చేశారు. బేసిక్గా మీ అందరికీ తెలుసు.